హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అమెజాన్ నుంచి డెకో 1 వర్షన్ 3 డ్రాయింగ్ ట్యాబ్లెట్ని అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా యూజ్ అవుతుంది ఆన్లైన్ ట్యూటర్స్కి, అలాగే ట్యూషన్ చెప్పే వాళ్ళకి, ఆన్లైన్లో రాసే వాళ్ళకి, ఆన్లైన్లో డ్రాయింగ్ గీసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇది చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుంది, దీని లోపల మనం అన్బాక్స్ చేసే ముందు దీన్ని తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన లైక్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా. సో ఈ ఎక్స్పీ పెన్ అన్బాక్స్ అయితే ఇప్పుడు మనం చేసేద్దాం. ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది ఆన్లైన్లో డ్రాయింగ్ గీసేవాళ్ళకి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ మనం కొనుక్కునేటప్పుడు ఈ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత పడిందంటే 6300 పడింది. సో ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా అప్లికబుల్గా ఉన్నాయేమో చూసుకొని ప్రోడక్ట్ని తీసుకోండి, ఓకేనా. సో ఇది మనకి డిజిటల్ ప్యాడ్ అన్నమాట. ఇది ఎక్స్పీ డిజిటల్ ప్యాడ్, ఎక్స్పీ పెన్ డిజిటల్ ప్యాడ్. ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ యారో మార్క్స్ మధ్యలోనే మనం ఏం రాసినా రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ బటన్స్. ఈ బటన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది ఫర్దర్గా చెప్తాను. ఓకే, ఇవైతే మాత్రం యారో మార్క్స్ అనమాట. మనం డిజిటల్ పోర్ట్ వన్స్ మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన తర్వాత, ఇక్కడ ఈ పిన్ సహాయంతో ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది మనకి స్క్రీన్ అనమాట. ఇక్కడే మనం ఏం రాసినా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని వల్ల మనం డైరెక్ట్గా రాస్తే దీని మీద స్క్రాచెస్ పడిపోతాయి. సో ప్రొడక్ట్ ఫాస్ట్గా పోద్ది అనమాట. సో దీని మీద స్క్రాచెస్ పడకుండా నీట్గా ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి మనకి దీనిపైన స్క్రీన్ కార్డ్ ఇచ్చాడు అనమాట. ఇది స్క్రీన్ కార్డ్. ఈ స్క్రీన్ కార్డు మనకి స్టిక్కర్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ని చూసుకొని కరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకోవాలి. మీకు ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా ఫర్దర్గా చూపిస్తాను. సో ఇది మనం స్క్రీన్ కార్డ్ అనమాట. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఇలా జస్ట్ పేస్ట్ చేస్తే దీనికి అంటిపోద్ది అనమాట, ఓకేనా. సో దీన్ని స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యారో మార్క్స్ మధ్యలో మనం రాయాల్సి ఉంటుంది. అలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు దీన్ని డైరెక్ట్గా బోర్డుని టచ్ అవ్వకుండా ఎక్కువ కాలం లాంగ్ టర్మ్లో టచ్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మన ఎక్స్పీ పెన్. ఓకే, సో ఇది మన ఎక్స్పీ పెన్. ఇది ఎక్స్పీ పెన్ యొక్క నిబ్ కనిపిస్తుంది కదా, ఇది నిబ్. ఇది రైట్ మోడ్, ఇది రీడ్ మోడ్, అంటే ఇది ఎరైజ్ మోడ్ అనమాట. ఇది రైట్ మోడ్, ఇది ఎరైజ్ మోడ్. ఓకే, సో ఇది మనకి ఎక్స్పీ పెన్ పెట్టే యొక్క ప్లేస్ హోల్డర్. ఓకే, మనం ఇలా పెన్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మన ఎక్స్పీ పెన్ ప్లేస్ హోల్డర్ అనమాట. సో ఇక్కడ మనం కావాలంటే ఈ నిబ్ డ్రాయింగ్ వేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గా అరిగిపోద్ది. సో వాళ్ళ కోసం ఒకవేళ నిబ్ మార్చుకోవాలి అనుకుంటే మనం ఎలా మార్చుకోవచ్చు అంటే, చూస్తున్నారు కదా ఈ హోల్, దీంట్లో ఇది పెట్టి ఇక్కడ మన నిబ్ రొటేట్ చేస్తూ నిబ్ మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబ్ ఎలా ప్లేస్ చేసుకోవాలో కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీన్ని చూస్తే మనం నిబ్ని మార్చుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసింది. దాంతోపాటు మనకి కేబుల్ కూడా ఇస్తారు. ఓకే, సో ఈ ఎండ్ వచ్చేసి మనకి దీన్ని పెట్టుకుంటాం డిజిటల్ ప్యాడ్కి. సో ఈ ఎండ్ వచ్చేసి మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేదు, నేను ఆండ్రాయిడ్ ఫోన్లోనే వీడియోస్ చేస్తున్నాను అంటే కనుక వీళ్ళు మనకి కేబుల్ కూడా ఇచ్చారు. ఈ కేబుల్ మనం ఇక్కడ కనెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న మొబైల్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ముందైతే సి టైపు, బి టైపు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఓన్లీ సి టైప్ మాత్రమే ఇస్తున్నారు. అందరూ సి టైప్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో మనం ఒకవేళ నిబ్స్ అయిపోతే వాళ్ళ నిబ్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు చాలా ఎక్కువ. తర్వాత మనకి డ్రాయింగ్ చేసే వాళ్ళు వచ్చేసి మన హ్యాండ్ అంతా ఈ డిజిటల్ బోర్డ్ మీద పడిపోతే డ్రాయింగ్ బాగా రాదు మన లెఫ్ట్ హ్యాండ్స్. కాబట్టి వీళ్ళు మనకి ఇది మౌస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్లాత్ మనం వేసుకొని మన హ్యాండ్స్కి వేసుకొని డ్రాయింగ్ చేస్తే కనుక మన హ్యాండ్స్ మన దీని స్క్రీన్ టచ్ అయినప్పుడు డిజిటల్ ప్యాడ్ మీద మనకి ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపించదు అన్నమాట. ఓకే, సో అందుకని డ్రాయింగ్ వేసే వాళ్ళు దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్లౌజ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి వారంటీ కార్డ్ అనమాట. నాకైతే 1 year వారంటీ ఇచ్చారు. సో ఎవరికైనా సరే 1 year వారంటీ ఇస్తారు. చూసుకొని ప్రోడక్ట్ తీసుకోండి. అలాగే ఇది ఎలా యూజ్ చేయాలని టోటల్ గైడ్ అన్నమాట. ఓకే, సో ఇది ల్యాప్టాప్లో ఎలా యూజ్ చేయాలి, ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత దీన్ని ఎంతవరకు యూజ్ చేయాలని ఇప్పుడు ఫర్దర్గా చూద్దాం. మనమైతే మనకి ఇచ్చారు కదా ఈ స్టిక్కర్ స్క్రీన్ కార్డ్. ఈ స్క్రీన్ కార్డ్ మీద ఉన్నది తీసేసి దీనికైతే ప్లేస్ చేస్తాం పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఇది ల్యాప్టాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో మనకు తెలిసిందంతా కూడా యూఎస్బీ కేబుల్ అనమాట. ఇది మనం వచ్చేసి దీనికి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ల్యాప్టాప్ కనెక్ట్ చేసాం. ఒక ఎండ్ వచ్చేసి ఇంకొక ఎండ్ మన దాన్ని కనెక్ట్ చేస్తాను డిజిటల్ ప్యాడ్కి. చూడండి ఇక్కడ ఎల్ఈడి ఉంటుంది. కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అనమాట. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. సో అబ్జర్వ్ చేయండి, అది ఎల్ఈడి బ్లింక్ అవుతుంది, ఓకేనా.
సో ఎల్ఈడి బ్లింక్ అవుతుంది అనమాట మనం కనెక్ట్ చేసినప్పుడు. అప్పుడు ఎల్ఈడి బ్లింక్ ఏంటంటే అర్థం ఏంటంటే కనెక్ట్ అయినట్టు. ఓకే, ఇప్పుడైతే మనం ఎక్స్పీ పెన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ల్యాప్టాప్లో చూద్దాం. దానికోసం ముందుగా మనం క్రోమ్ అయితే ప్రెస్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పీ పెన్ అని టైప్ చేయండి. ఎక్స్పీ పెన్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ వెర్షన్ అయితే ఆ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోర్ట్ క్లిక్ చేయండి. సపోర్ట్లో డ్రైవర్స్ డౌన్లోడ్ అని ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సపోర్ట్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డ్రైవర్స్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో వన్స్ మీరు డ్రైవర్స్ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డ్రైవర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో మనది ఏం సిరీస్ అయితే ఆ సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది డెకో సిరీస్ కదా, సో డెకో సిరీస్. మీరు ఒకవేళ డెకో ప్రో అయితే డెకో ప్రో, నోట్ ప్లస్ అయితే నోట్ ప్లస్, అలా మీరు ఏ సిరీస్ అయితే ఆ సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనదైతే డెకో సిరీస్ కాబట్టి డెకో సిరీస్ సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో మన వెర్షన్ ఏంటి, డెకో మినీ 7, మినీ 4, డెకో 3, మనదైతే డెకో 1 వెర్షన్ 3. సో దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మ్యాక్ అయితే మ్యాక్ ల్యాప్టాప్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేటెస్ట్ది. మనదైతే విండోస్ కాబట్టి విండోస్లో లేటెస్ట్ ఇది కాబట్టి దీని మీద డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ సింబల్ మీద కొట్టి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. 30 MB మాత్రమే, ఇది ఎంతో కాదు. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత అది జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో మీరు అందుకోసం చెప్పి ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేస్తే దానిలో డౌన్లోడ్స్లో ఉంటుంది. సో డౌన్లోడ్స్ ఓపెన్ చేయండి. ఇది మనం జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టాలి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టగానే మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రతి దిక్కులో కూడా మీరు ఎస్ 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 అని చెప్పించి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనల్ని రీస్టార్ట్ అడుగుతుంది, రీస్టార్ట్ చేయాలి. బిఫోర్ ఇన్స్టాలింగ్ యూ మస్ట్ డూ రీస్టార్ట్. ఓకే, మనం ఇన్స్టాల్ చేసుకునే ముందు రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సో రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీద ఎక్స్పీ పెన్ ట్యాబ్లెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, డెస్క్టాప్ మీద కనిపిస్తుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ డివైస్, దిస్ ఈజ్ కాల్డ్ పెన్ సెట్టింగ్స్ అండ్ దిస్ ఈజ్ సెట్టింగ్స్. ఓకేనా, సో డివైస్లోకి వెళ్ళండి. ఫస్ట్ డివైస్లోకి వెళ్ళినా మనకి 8 బటన్స్ కనిపిస్తాయని చెప్పాను కదా. సో ఆ 8 బటన్స్ ఏంటనేది ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చాడు. ఒకవేళ మీరు మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి అంటే ఫ్లోటింగ్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట ఆప్షన్స్. ఓకే, కీ 1, కీ 2, కీ 3, కీ 4, కీ 5, కీ 6, కీ 7, కీ 8 అనమాట. ఇవి మన కీస్. ఒకవేళ మీరు మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు. ఎట్లా, సో కంట్రోల్ ప్లస్ జెడ్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ పెట్టుకుంటారా, మీరు ఏమన్నా పెట్టుకుంటారా, ఇక్కడ ఏమైనా కీబోర్డ్ ఆప్షన్స్ ఏమైనా పెట్టుకుంటారా అంటే ఇక్కడ మీరు మాన్యువల్గా టైప్ చేసుకొని మార్చుకోవచ్చు. నేనైతే ఏం మార్చట్లేదు, డిఫాల్ట్గా ఉంచేస్తాను. మీరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే ఈ కీస్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోండి మీకు అనుగుణంగా. ఓకేనా, సో ఇది కీస్ సంబంధించింది. ఆ తర్వాత వర్క్ ఏరియా, మన వర్క్ ఏరియా ఎంత ఉన్నది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఏం మార్చట్లా, డిఫాల్ట్గా మనకి ఇంతే కాబట్టి మొత్తం నాకు ఫుల్ స్క్రీన్ కావాలి కాబట్టి నేను డిఫాల్ట్గా ఉంచేసా. ఒకవేళ మీరు వర్క్ ఏరియా కొంచెమే కావాలి అనుకుంటే ఇక్కడ ఉంటాయి ఆప్షన్స్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వర్క్ ఏరియా మార్చుకోండి. నెక్స్ట్ పెన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఈ పెన్ ఇక్కడ ఇదైతే ఒకసారి చూడండి. ఈ పెన్ మీద మనకి ఇది రైట్ క్లిక్ అనమాట. ఇది ప్రెస్ చేస్తే రైట్ క్లిక్ అవుతుంది. ఇది ప్రెస్ చేస్తే లెఫ్ట్ డబుల్ క్లిక్ అనమాట. మీరు ఏమన్నా ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. నేనైతే ఏం మార్చట్లేదు. ఇది ఎక్స్పీ పెన్ సెట్టింగ్స్ అనమాట. సో ఈ సెట్టింగ్స్ ఏమన్నా మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకుని డిఫాల్ట్గా వదిలేసా. సో ఇది డెకోవర్ వెర్షన్ 3 యాప్ అనమాట, ఇన్స్టాల్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి మీరు చెప్తున్నాను, బాగా చూడండి. ఫస్ట్ క్రోమ్లోకి వెళ్తారు. క్రోమ్లోకి వెళ్ళి ఎక్స్పీ పెన్ అని సెర్చ్ చేస్తారు. ఎక్స్పీ పెన్ అని సెర్చ్ చేసిన తర్వాత సపోర్ట్లోకి వెళ్తారు. డ్రైవర్స్ డౌన్లోడ్ క్లిక్ చేస్తారు. తర్వాత మనకి కావాల్సిన వెర్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మనది విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ సింబల్ కొడతారు. అప్పుడు మనకి జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తారు. ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్స్కి వెళ్తారు. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తారు. రైట్ క్లిక్ చేయగానే ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొడతారు. ఎప్పుడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనేది క్లిక్ చేస్తారో వెంటనే ఇది ఇన్స్టాలేషన్ అడుగుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ చేయమంటుంది. సో రీస్టార్ట్ చేయాలి. మీరు రీస్టార్ట్ చేసిన వెంటనే మీకు మీ డెస్క్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట ఆ యాప్. సో ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా కావాలంటే సెట్టింగ్స్ అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సెట్టింగ్స్ పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ అని సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ ఈ యాప్ మీద క్లిక్ చేసి మన మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ అనేది ప్రతి ఒక్కరికి సిస్టంలో డిఫాల్ట్గా ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేస్తున్నాను, మీరు కూడా ఓపెన్ చేయండి. మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది.
ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ నేనైతే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇందులో ఏం చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మీరు ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ప్రజెంట్ మన ఛానల్లో 450 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోకి నేను 500 సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ 50 సబ్స్క్రైబర్స్, మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మనకి ఇది పెన్ అనమాట. సో ఈ పెన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ పెన్లో మనకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎస్, మనం ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు అనమాట. మన రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఎస్, అలాగే ఎరైజర్, మనం ఏదైనా ఎరైజ్ చేయాలనుకుంటే సో ఇట్లా మనం ఎరైజ్ చేసుకోవచ్చు. మనం సేమ్ నోట్స్లో ఎలాగైతే యూజ్ చేస్తామో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఒకవేళ మనం స్పీడ్గా ఎరైజ్ చేస్తే కనుక బాక్స్ పెద్ద అవుతుంది. ఓకే, సో స్పీడ్గా మనం ఎరైజ్ చేస్తే బాక్స్ పెద్ద అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంకా మీరు ఏమైనా రాయాలి అనుకుంటే మన ఛానల్ నేమ్ వచ్చేసి రాస్తున్నా. మన ఛానల్ నేమ్ వాచ్ మోర్ విత్ చిన్న. ఓకే, సో ఈ ఛానల్ అనమాట మనది. సో మనది క్రోమ్లో, మనది యూట్యూబ్లో కొడితే వస్తుంది. ప్లీజ్ ఈ ఛానల్ మీరు చూడండి. అలాగే మీరు ఒకవేళ పెన్ మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఇలా మనం ఏం కావాలో చేసుకోవచ్చు అనమాట. సబ్స్క్రైబ్. అట్లాగే మనం ఇక్కడ చూస్తే స్కేల్ అనమాట. మన స్కేల్తో మనం మన లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు నీట్గా. ఓకే, సో తర్వాత మనం ఏమైనా ఒకవేళ సింబల్స్ కావాలంటే సింబల్స్ కూడా తెచ్చుకోవచ్చు. చూడండి, ఇది ఒక సింబల్, ఇది ఒక సింబల్, ఇది ఒక సింబల్. మనకి ఏమైనా సింబల్స్ కావాలంటే సింబల్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అట్లాగే మనకి ఏమన్నా షేప్స్ కావాలంటే రాంబాస్ షేప్ కానీ లేదంటే ఇంకే రకమైన షేప్స్ కావాలి అంటే ఇక్కడ మనం జస్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఆ రకరకమైన షేప్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఏ రకమైన షేప్ కావాలితే ఆ షేప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది షేప్స్ గురించి. అలాగే టెక్స్ట్. ఓకే, ఇదేమో ఎరైజ్. ఓకే, సో ఇది ఎరైజ్. మనం అన్నీ కావాలితే ఇలా ఫాస్ట్గా ఎరైజ్ చేసుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్లో మనం చూసాం కదా. ఇప్పుడు సేమ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో మన ప్రజెంటేషన్లో కూడా చేయొచ్చు, పవర్ పాయింట్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదే కాదు, పవర్ పాయింట్ యూస్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. అందుకని నేను పవర్ పాయింట్ ఓపెన్ చేసా. పవర్ పాయింట్లో స్లైడ్స్ మీద ఓపెన్ చేయండి, అది ఫ్రమ్ బిగినింగ్ ఆన్ చేయండి. ఈ సెకండ్ వే అనమాట. ఇలా కూడా మనం ఈ డిజిటల్ నోట్ ప్యాడ్ని యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది, ముందు దానికంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, ఒకవేళ మనకి ఏదైనా మార్చుకోవాలనుకుంటే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి, కింద ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకు ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట, కింద ఉంటుంది. ఈ ఆప్షన్స్లో ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఎరైజ్ అవ్వాలంటే మొత్తం అంతా ఎరైజ్ అయిపోతుంది. సో ఇట్లా మనకి కింద ఆప్షన్స్ క్లియర్గా కనిపిస్తాయి. పెన్ అయితే పెన్, హైలైటర్ అయితే హైలైటర్, మనకి ఏం కలర్ కావాలి ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కలర్. ఓకే, మీరు ఒకవేళ మన ఎక్స్పీ పెన్ కనుక మీరు లెఫ్ట్ డబుల్ క్లిక్ అనేది లాంగ్ ప్రెస్ చేస్తే అది మనకి ఎరైజర్ కింద కూడా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో లెఫ్ట్ డబుల్ క్లిక్ అనేది మీరు పెట్టుకుంటే అది ఎరైజర్ కింద కూడా మనకి కొన్నిసార్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి ఎరైజర్ కావాలనుకున్నా సరే మనం ఎరైజర్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా ఎరైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పెన్. ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ కూడా. మీకు ఒకవేళ మన ఛానల్ నచ్చినట్లయితే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.